వనపర్తి మున్సిపల్ చైర్మన్ భర్తకు ఓ వ్యాపారికి లోపాయికారి ఒప్పందాలతో ప్రభుత్వ భూమిని కట్టబెట్టే ప్రయత్నాలను అఖిలపక్ష కమిటీ తీవ్రంగా ఖండించింది. గతంలో రోడ్డు కోసం భూమి ఇచ్చానని చెప్పుకున్న సదరు వ్యాపారి ఇప్పుడు భార్య చైర్మన్ కాగానే అధికారాన్ని అడ్డం పెట్టుకుని కలెక్టర్ ఆఫీసు ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమిని దక్కించుకోవాలని చూస్తున్నాడని ఆరోపించింది. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని మార్చుకోకపోతే వనపర్తి ప్రజల ఆగ్రహంతో పాటు అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించింది. ఈరోజు విషయం ఏమిటంటే, గతంలో చిట్యాల డబుల్ బెడ్రూమ్ దగ్గర రోడ్డు వివాదం ఉండే, అక్కడ నుండి ముందరికి పోతే అన్ని పొలాలు డబుల్ బెడ్రూమ్ నుండి అక్కడ ఉన్న పొలాలకంతా ఒక రోడ్డు ఏర్పాటు చేశారు. దానిలో గతంలో ఇప్పటి చైర్మన్ మున్సిపల్ చైర్మన్ భర్త ఎస్ఎన్ రమేష్ నా పొలం ఉంది, అక్కడ నేను రోడ్డు విడవాలని గతంలో అడ్డు వేశాడు. అయితే దాని తర్వాత వచ్చేసి ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత నేను రోడ్డు విడవడానికి సిద్ధంగా ఉన్నాను, మాకు ఒక రోడ్డు అవసరం, అది చాలా ముఖ్యమని ఆ రోజు రోడ్డు టెంకాయ కొట్టి రోడ్డు వేయించారు. గవర్నమెంట్ రోడ్డు వేయించినప్పుడు అక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ వాళ్ళతోటి అందరితోటి సన్మానం చేయించుకున్నాడు. మళ్ళీ అసొంటి వ్యక్తి ఫ్రీగా ఇచ్చానని సన్మానం చేయించుకొని పేపర్ చేయించుకున్న రమేష్ గారు ఈరోజు ఆ రోడ్డు నేను ఒక స్థలం ఇచ్చాను, నాకు కలెక్టర్ ఆఫీస్ ఉన్న స్థలం కావాలని ఎంఆర్ఓకు ఒక అప్లికేషన్ పెట్టుకొని స్థలం గవర్నమెంట్ స్థలం నాకు ఇవ్వాలని బీదోళ్ళు ఎవరైనా బీదోళ్ళు ఇచ్చి అడిగినట్టు అడిగి ఈరోజు ప్రాసెస్ చేస్తున్నాడు. దానికి మేము ఖండిస్తూ అలా చేయడానికి వీల్లేదు, ప్రభుత్వ భూమి ప్రజలది, అలా నీవు ఈ కోటీశ్వరుడు అపర కోటీశ్వరుడు నీవు చైర్మన్ కానికి ఎన్ని కోట్లు పెట్టడమో ప్రజలు చాలా చెప్పారు. ఈరోజు అదే కోట్లు పెట్టి అన్ని అధికారంలోకి వచ్చారు మీరు. మరి ఇప్పుడు మొత్తం ప్రభుత్వ భూమిని నీకు ఎందుకు ఇస్తారు? బీదోడవా నీవు ఏమన్నా బీదోడవా పేదోడవా? నీకు ఏం లేదు, ప్రభుత్వ భూమి నీకు ఎందుకు ఇవ్వాలి? దీని ప్రాసెస్ను ఇలాంటి ప్రాసెస్ను ఉన్న వాళ్లకు ప్రభుత్వ భూమిని ఇచ్చే ప్రాసెస్ మేము ఖండిస్తున్నాము. ఇది వనపర్తి ప్రజలది. దీన్ని ఎవరు ఈరోజు వనపర్తి భూమిలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని పొందాలని చూస్తే అఖిలపక్ష ఐక్యవేదిక వెంటాడి పోరాడుతుందని మేము తెలియజేస్తున్నాం. కనుక ఇలాంటి చర్యలను మేము ఖండిస్తామని చెప్తున్నాం. ధన్యవాదాలు.